morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే జీసీటీఎం న్యూస్లో ఉందండి. జీసీటీఎం అంటే గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్. ఈ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించిన ఒక హెడ్ క్వార్టర్ అనేది మన ఇండియాలో నిర్మిస్తున్నారు. దాది ఎక్కడ నిర్మించడం జరుగుతుంది, దాని ఇనాగ్రేషన్కి ఎవరెవరు వస్తున్నారు లాంటి విశేషాలు అండ్ ఈ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించిన విశేషాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఇనామ్ కూడా న్యూస్లో ఉందండి. ఇది ఈ ఇనామ్ స్టార్ట్ అయ్యి 6 years అవుతుంది. దాని సందర్భంగా ఇది న్యూస్లో ఉంది. అసలు ఈ ఇనామ్ అంటే ఏంటి, ఇది దేనికి యూజ్ చేస్తారు లాంటి విశేషాలు. బీచ్ ఫెస్టివల్, ఇండియాలోని ఒక యూనియన్ టెరిటరీలో మొట్టమొదటిసారి ఒక బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుందండి. అది ఏ యూనియన్ టెరిటరీ, ఆ యూనియన్ టెరిటరీలో భాగంగా ఎక్కడ నిర్వహిస్తున్నారు లాంటి విశేషాలు. లార్డ్ హనుమాన్ గారికి సంబంధించి ఒక పెద్ద విగ్రహం ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. అది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, దాన్ని ఎవరు ప్రారంభించారు లాంటి ముఖ్యమైన విశేషాలు. మరియు యుఎన్ ఎకోసాక్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్స్లో భాగంగా మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఇండియా ఒక 4 బాడీస్లో రిప్రజెంట్ చేయడానికి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. అవి ఏ బాడీస్, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి లాంటి విషయాలు. అండ్ మణిపూర్ స్టేట్ ఈజ్ ఇన్ న్యూస్ అండి. మణిపూర్ స్టేట్ న్యూస్లో ఉంది. అది ఎందుకు న్యూస్లో ఉంది, నార్త్ ఈస్ట్లో ఉంటుంది కదా మణిపూర్ స్టేట్, అది ఎందుకు న్యూస్లో ఉంది, దానికి విశేషాలు ఏంటి లాంటి విషయాలు. అండ్ ఈ అన్ని టాపిక్స్కి సంబంధించి మరియు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల మీద ఎంసీక్యూస్ మీద కూడా మనం కొన్ని విషయాలు చర్చించుకుందామండి. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్. ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ మోడీ టు లే ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ జీసీటీఎం, గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించి ఒక హెడ్ క్వార్టర్ని ఇక్కడ నిర్మిస్తున్నారని చెప్పి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదండి. దానికి సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్కి ఫౌండేషన్ స్టోన్ వేయడానికి ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారండి. ప్రైమ్ మినిస్టర్ మోడీ విల్ లే ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇన్ జామ్నగర్ అండి. జామ్నగర్ ఎక్కడ ఉంటుంది? జామ్నగర్ గుజరాత్లో ఉందండి. జామ్నగర్. Prime Minister of Mauritius Pravin Kumar Jagannath and Director General of World Health Organization Dr. Tedros Ghebreyesus Adhanom will be present at the occasion. దీనికి సంబంధించి క్వశ్చన్ ఇలా వస్తుందండి. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించిన హెడ్ క్వార్టర్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అని వస్తుంది. ఆన్సర్ ఈజ్ జామ్నగర్. మరి దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసే సందర్భంలో ఎవరెవరు హాజరయ్యారంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, మౌరిషియస్ ప్రైమ్ మినిస్టర్ అయిన ప్రవీణ్ కుమార్ జగన్నాథ్ గారు అండ్ WHO డైరెక్టర్ జనరల్ అయిన అడ్హనోమ్ టెడ్రియస్ గ్యాబ్రియస్ ఈయన ముగ్గురు కలిపి దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసే ఈవెంట్కి హాజరవ్వడం జరిగిందండి. ది GCTM విల్ బి ద ఫస్ట్ గ్లోబల్ అవుట్ పోస్ట్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అండ్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ క్రియేటింగ్ అన్ ఇంటర్నేషనల్ హబ్ ఆఫ్ గ్లోబల్ వెల్నెస్. ట్రెడిషనల్ మెడిసిన్ అండి అంటే దాని ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేద కానివ్వండి, న్యాచురోపతి కానివ్వండి, ఇలా అన్నిటికీ సంబంధించిన మెడిసిన్స్కి సంబంధించిన దాని మీద ఈ సెంటర్ అనేది వర్క్ చేయడం జరుగుతుందండి. దీన్ని గుజరాత్లోని జామ్నగర్లో గ్లోబల్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇనామ్, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్. ఇనామ్ అండి. ఇనామ్కి సంబంధించిన న్యూస్ ఏంటంటే ఇనామ్ మార్క్స్ ద 6th anniversary ఆఫ్ ద నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్, ఏ పాన్ ఇండియా ఎలక్ట్రానిక్ ట్రేడ్ నెట్వర్క్. ఇది ఎలక్ట్రానిక్ ట్రేడ్ నెట్వర్క్ అండి. ఇండియా వైడ్గా ఉంటుంది. ఇండియా వైడ్గా ఉన్న APMC మండీస్ ఉన్నాయి కదా, ఎలక్ట్రానికలీ కనెక్ట్ చేసి ఈ ఫార్మర్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలోని నిజామాబాద్లోను కామారెడ్డిలో ఉన్నాడు అనుకుందాం, కానీ అతను ఇక్కడ మార్కెట్ రేట్ సరిగ్గా లేదు. సో హీ వాంటెడ్ టు సెల్ ఇన్ అనదర్ ప్లేస్. ఎలా అండి, దానికే ఈ ఇనామ్ అనేది వర్క్ చేస్తుంది. ఎక్కడో పంజాబ్లో ఉన్న బిజినెస్ మెన్స్కి ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన అవసరం ఉండొచ్చు, లేకపోతే మహారాష్ట్రలో అవసరం ఉండొచ్చు, లేకపోతే ఏపీలో అవసరం ఉండొచ్చు. అక్కడ రేట్స్ ఎక్కువ పలుకుతూ ఉండొచ్చు. బట్ మనం ఇక్కడే ఉంటాం కదా, ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళి అమ్మలేరు కదా. సో ఆ టైంలో ఈ ఇనామ్ అనేది వర్క్ చేస్తూ ఉంటుందండి, హెల్ప్ అవుతూ ఉంటుంది ఫార్మర్స్కి. ఇనామ్ని ఎవరు చూస్తున్నారు? ఇనామ్కి సంబంధించిన విషయాలంటే ఇంప్లిమెంటేషన్కి ది స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్టియం వాళ్ళు చూస్తున్నారండి. which was launched on April 14, 2016. 2016 రోజు ఇనామ్ అనేది ఫస్ట్ టైంగా లాంచ్ చేయడం జరిగింది బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఈ ఇనామ్కి సంబంధించిన మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తూ ఉంటుందండి. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్ ఇది. ఇనామ్ అనేది స్టేట్ గవర్నమెంట్ జనరల్గా స్టేట్కి సెంట్రల్కి మధ్య 50-50 అని, 80-20 అని, 90-10 అని ఇలా
పార్టీషన్స్ ఉంటాయి కదా ఫండింగ్ విషయంలో, బట్ ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. 100% ఓన్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఇనామ్కి సంబంధించిన విషయాలు మొత్తాన్ని చూసుకుంటూ ఉంటుంది. What is INAM? The National Agricultural Market is a pan-India electronic trading system that connects the existing APMC mandis to form a unified national agricultural commodities market. Under the Ministry of Agriculture and Farmers Welfare of Government of India, the Small Farmers Agribusiness Consortium. ఇందాకే మాట్లాడుకున్నాం కదండి, ద స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్టియం అనే ఒక ఏజెన్సీ ఉంటుంది. ఆ ఏజెన్సీ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. ఇనామ్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఫార్మర్స్ క్యాన్ సెల్ దెన్ ప్రొడ్యూస్ త్రూ అన్ ఆన్లైన్ కాంపిటేటివ్ అండ్ ట్రాన్స్పరెంట్ ప్రైస్ డిస్కవరీ మెథడ్ ఆన్ ద ఇనామ్ ప్లాట్ఫామ్ విచ్ ఎంకరేజెస్ గ్రేటర్ మార్కెటింగ్ prospects for them. Farmers are free to register and sell their produce on the INAM site. A total of 1000 mandis, మొత్తంగా 1000 మండీస్ అండి. ఏపీఎంసీ 1000 మండీస్ ఫ్రమ్ 18 స్టేట్స్ అండ్ 3 యూనియన్ టెరిటరీస్ హ్యావ్ జాయిన్ ద ఇనామ్ ప్లాట్ఫామ్ విత్ ఓవర్ 1,72 lakh ఫార్మర్స్ బెనిఫిటింగ్. మనం జనరల్గా ఇనామ్ అంటే ఇనామ్ యొక్క ముఖ్య ఉద్దేశం మరియు ఇనామ్ యొక్క ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నేషనల్ దానికి సంబంధించిన ఫుల్ ఫాము మరియు ఇనామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా. ఒక ఫార్మర్ తన ఉన్న ఏరియాలో తక్కువ రేట్ వస్తుంది అనుకుంటే, వేరే ప్రదేశాల్లో అమ్మాలనుకుంటే మరి ఎక్కడ ఎక్కువ రేట్ వస్తుందో తెలుసుకోవడం ఎలా, దాన్ని అమ్మడం ఎలా అంటే ఇనామ్ ఈజ్ అ సొల్యూషన్ అండి. ఈనామ్ మరి ఈనామ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. ఇది ఒకసారి ఈనామ్ యొక్క ఫుల్ ఫామ్ గురించి యూపీఎస్సీలో అడిగాడండి. 2016-2017 పేపర్లో ఇనామ్కి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే దిస్ ఈజ్ 100% ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ పుడుచేరి. పుడుచేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఇనాగ్రేట్స్ బీచ్ ఫెస్టివల్ ఐసీ పాండి 2022. ఈ పుడుచేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరండి? మన తెలంగాణ గవర్నర్ గారే పుడుచేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా చేస్తున్నారండి. తమిళసాయి సౌందర్యరాజన్ గారు. షీ హాజ్ ఇనాగ్రేటెడ్ దిస్ బీచ్ ఫెస్టివల్ కాల్డ్ ఐసీ పాండి 2022. క్వశ్చన్ ఇలా వస్తుందండి, ఐసీ పాండి 2022 ఈజ్ ఎ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ అని వస్తుంది. ఆన్సర్ ఈస్ పాండిచేరి అండి. లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళసాయి సౌందర్యరాజన్ ఇనాగ్రేటెడ్ ద పాండిచేరీస్ ఫస్ట్ ఎవర్ బీచ్ ఫెస్టివల్. ఇంతకుముందు ఎప్పుడు అక్కడ బీచ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం జరగలేదండి, ఫస్ట్ టైం చేస్తున్నారు. ఫస్ట్ ఎవర్ బీచ్ ఫెస్టివల్ ఐసీ పాండి 2022 ఆన్ వెనస్డే ఈవినింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. అక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరండి? పాండిచేరికి ఎస్ అది యూనియన్ టెరిటరీ ఉన్నా అక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందండి. ఢిల్లీ లాగానే పాండిచేరిలో కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండడం జరిగింది. దానికి సంబంధించిన చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఎన్ రంగస్వామి గారండి. ఇక్కడ ఇది ఐసీ పాండి 2022ని ఏ బీచెస్లో చేస్తున్నారంటే గాంధీ బీచ్, పాండి మరీనా అండ్ శాండ్ డ్యూన్స్ ఆఫ్ పారడైజ్ బీచ్ అండ్ శాండ్ డ్యూన్స్ ఆఫ్ పారడైజ్ బీచ్లో ఈ ఫెస్టివల్ని 4 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందండి. మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటేనండి, ఐసీ పాండి 2022 ఈజ్ ఎ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ పాండిచేరి, యూనియన్ టెరిటరీ కాల్డ్ పాండిచేరి అండి. ఈ పాండిచేరికి సంబంధించి 3 యూనియన్ టెరిటరీస్ డిఫరెంట్ స్టేట్స్కి దగ్గరలో ఉంటాయండి. దానికి 3 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి పాండిచేరి, ఇది తమిళనాడుకు చుట్టుపక్కల ఉంటుంది, తమిళనాడుతో కవర్ అయి ఉంటుంది. ఇంకొక పార్ట్ మొత్తం ఓషన్ దిక్కు ఉంటుందండి. ఇంకోటి మే, ఇది కేరళలో ఉంటుంది. ఇంకొకటి యానం అండి, ఇది కేరళకు దగ్గరలో ఉంటుంది. యానం ఏమో మా ఆంధ్రప్రదేశ్కి దగ్గరలో ఉంటుందండి, తూర్పుగోదావరి జిల్లా పరిసరాల్లో ఉంటుంది. కమింగ్ ఆన్ పాండిచేరి వాజ్ ఏ ఫ్రెంచ్ కొలోనియల్ సెటిల్మెంట్ ఇన్ ఇండియా అంటిల్ 1954 వరకు ఇది బ్రిటిష్ వాళ్ళు పాలించలేదండి, ఫ్రెంచ్ వాళ్ళు పాలించడం జరిగింది. అండ్ ఈస్ కరెంట్లీ ఏ యూనియన్ టెరిటరీ టౌన్ బోర్డరింగ్ ద తమిళనాడు స్టేట్ ఇన్ సౌత్ ఈస్ట్. ఇందాకే చెప్పాను కదండి, పాండిచేరి, మే అండ్ యానం, 3 కలిపి పాండిచేరి యూనియన్ టెరిటరీ అవుతుంది. అలాగే పాండిచేరికి సంబంధించిన చీఫ్ మినిస్టర్ ఎవరండి? ఎన్ రంగస్వామి గారు. అండ్ పాండిచేరికి సంబంధించి ఎల్జీగా ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి? తమిళసాయి సౌందర్యరాజన్ గారు. ఇవి కూడా స్టాటిక్ పార్ట్స్లో ఇంపార్టెంట్ అవుతున్నాయండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేట్స్ 108 feet tall స్టాచ్యూ ఆఫ్ లార్డ్ హనుమాన్ ఇన్ గుజరాత్. ఈ 108 feet tall హనుమాన్ విగ్రహాన్ని ప్రధానమంత్రి మోడీ గారు గుజరాత్లో ఇనాగ్రేట్ చేశారండి. గుజరాత్లో ఏ ప్రాంతంలో చేశారో దీనికి సంబంధించిన విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. Prime Minister of India Narendra Modi has unveiled a 108 feet statue of Lord Hanuman in Morbi, Gujarat
గుజరాత్లోని మోర్బీ అనే ఒక టౌన్ చుట్టుపక్కల ఈ విగ్రహాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. దిస్ స్టాచ్యూ ఈజ్ ద సెకండ్ అమాంగ్ 4 స్టాచ్యూస్ బీయింగ్ బిల్డ్ ఇంటూ 4 డైరెక్షన్స్ అక్రాస్ ది కంట్రీ యాజ్ పార్ట్ ఆఫ్ హనుమాన్ చార్ధామ్ ప్రాజెక్ట్. హనుమాన్ చార్ధామ్ ప్రాజెక్ట్ అనే దాన్ని ఒకటి కొత్తగా స్టార్ట్ చేశారండి. అందులో భాగంగా మొట్టమొదటి దాన్ని షిమ్లా, హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో ఎస్టాబ్లిష్ చేసి ఇనాగ్రేట్ చేయడం జరిగింది 2010లోనే. ఇప్పుడు రెండోది గుజరాత్లో, అది నార్త్లో అంటే 4 చేస్తున్నారండి. ఒకటి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్లో. నార్త్లో షిమ్లాలో చేశారు, వెస్ట్లో ఎక్కడ చేశారండి, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం మోర్బీ గుజరాత్లో చేశారు. దాని తర్వాత సదర్న్ పార్ట్లో రామేశ్వరం దగ్గర చేస్తున్నారండి. అండ్ వెస్టర్న్ పార్ట్లో వెస్ట్ బెంగాల్లో, అండ్ ఈస్టర్న్ పార్ట్లో వెస్ట్ బెంగాల్లో చేయడం జరుగుతుంది. మొత్తంగా ఈ హనుమాన్ చార్ధామ్ ప్రాజెక్ట్ అనే దాన్ని కొత్తగా చేస్తున్నారు. దాంట్లో భాగంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇది రావచ్చండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇది రావచ్చు క్వశ్చన్. మనం ఇప్పుడు నార్త్లో షిమ్లాలో, వెస్ట్ ఆఫ్ ఇండియాలో మోర్బీ గుజరాత్లో, ఈస్ట్ ఆఫ్ ఇండియాలో మన వెస్ట్ బెంగాల్లో చేస్తున్నారు, సౌత్లో తమిళనాడులోని రామేశ్వరం పరిసరాల్లో చేస్తున్నారు. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి దీనికి సంబంధించినంత వరకు. ద ఫస్ట్ సచ్ గ్రాండ్ స్టాచ్యూ ఆఫ్ హనుమాన్జీ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ నార్త్ ఇన్ షిమ్లా, హిమాచల్ ప్రదేశ్ in 2010. The statue of Morbi has been set up in the west, and the third statue will be set up at south at Rameshwaram, Tamil Nadu. Similarly, the fourth one will be in east of India, West Bengal. Coming on to the next topic, that is UN ECOSOC. UN ECOSOC అంటే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అండి. దీనికి సంబంధించిన 4 మేజర్ బాడీస్లో ఇండియా హ్యాస్ బీన్ ఎలెక్టెడ్, ఇంక్లూడింగ్ ద కమిషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్. మొత్తంగా 4 బాడీస్లో ఇండియా కొత్తగా ఎలెక్ట్ అవ్వడం జరిగిందండి. దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన డెవలప్మెంట్ బాడీ కూడా ప్రముఖంగా ఉంది. టు ద కమిటీ ఇండియా హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ ఫర్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ కమిటీ. To the Committee for Economic, Social and Cultural Rights, Ambassador Preeti Saran has been re-elected. In 2018, she was the first elected. ఈ ప్రీతి సరణ్ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఎకనామిక్ అండ్ సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ దీనికి సంబంధించిన బాడీలో ప్రీతి సరణ్ గారిని మళ్ళీ రీఎలెక్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2017లో జరిగినప్పుడు దీనికి సంబంధించిన క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చిందండి యుఎన్ ఎకోసాక్ గురించి. సో ఈసారి కూడా మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి దీని మీద అడిగే చాయిసెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. The 4 bodies to which India has been elected are the Committee on Economic, Social and Cultural Rights, ఒకటి. ఇంకోటి the Committee for Social Development, the Committee on Non-Governmental Organizations, the Committee on Science and Technology for Development. ఈ 4 బాడీస్ ఫ్రమ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బాడీ ఇండియా హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ అని అడుగుతాడండి. సో ఈ 4 బాడీస్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ మణిపూర్ స్టేట్. మణిపూర్ స్టేట్ ఇది ఎక్కడ ఉంటుందండి? నార్త్ ఈస్ట్లో ఉంటుంది. దీని క్యాపిటల్ సిటీ ఇంఫాల్. Manipur state to host the highest Indian national flag at INA complex. INA కాంప్లెక్స్ ఉంది కదండి, మన సుభాష్ చంద్రబోస్ గారు నిర్వహించిన ఐఎన్ఏ ఆర్మీకి సంబంధించింది. దానికి సంబంధించిన కాంప్లెక్స్ మణిపూర్లో ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం అండమాన్ నికోబార్ తర్వాత ఈ మయన్మార్ నుంచి ఇండియాలోకి ఎంటర్ అయింది మణిపూర్ దగ్గరేనండి, అక్కడే ఎంటర్ అయ్యారు. Manipur Chief Minister and Biren Singh announced that a 165-foot high Indian national flag, the tallest national flag in Northeast, would be hosted at the Indian National Army Headquarters Complex in Moirang in Manipur. ఈ ఐఎన్ఏకు సంబంధించిన హెడ్ క్వార్టర్ ఎక్కడ పెట్టారండి అంటే ఆ సమయంలో 1945, 1944, 1945 టైంలో అంటే మణిపూర్లోని మొయిరాంగ్లో పెట్టడం జరిగింది. అక్కడే ఇప్పుడు ఈ కొత్తగా 165-foot నేషనల్ ఫ్లాగ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండి. అంత పెద్దది అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అకార్డింగ్ టు ఎన్ బీరేన్ సింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది 100-day యాక్షన్ ప్లాన్. దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేస్తారంటే హోమ్ మినిస్టర్ అండ్ కోఆపరేటివ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు వచ్చి ఈ ఫ్లాగ్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుందండి. అలాగే మణిపూర్కి సంబంధించిన విషయాలు మణిపూర్ చీఫ్ మినిస్టర్ బీరేన్ సింగ్ గారండి. అలాగే క్యాపిటల్ ఆఫ్ మణిపూర్ ఏంటంటే ఇంఫాల్. మనం ఈరోజు కొన్ని ఎంసీక్యూస్ గురించి కూడా చర్చించుకుందామండి. అవేంటంటే మాస్కోవా విచ్ హ్యాస్ బీన్ ఇన్ న్యూస్ ఈజ్ ఎ ఫేమస్ వార్షిప్ ఆఫ్ విచ్ కంట్రీ? ఇది ఫేమస్ ఒక వార్షిప్ ఆఫ్ ఒక కంట్రీ అండి. ఇది మొన్న న్యూస్లో ఉంది. బ్లాక్ సీలో దీన్ని యుక్రెయిన్కి అపోజిట్గా మోహరించడం జరిగింది. అక్కడ జరిగిన యుద్ధంలో దీనికి కొంచెం డ్యామేజెస్ అయ్యాయి, హెవీ డ్యామేజెస్ అయ్యాయి అని చెప్పి మనం న్యూస్ పేపర్లో చదువుకుంటున్నాం. మరి ఇది ఏ దేశానికి సంబంధించిన యుద్ధ నౌకనండి? ఆప్షన్స్ ఆర్ ఏ యుక్రెయిన్, బి రష్యా, సి చైనా, డి జర్మనీ.
మనం ఇప్పుడు యుద్ధం గురించి మాట్లాడుకున్నాం, దీన్ని బ్లాక్ సీలో మోహరించారని చెప్పి మాట్లాడుకున్నాం కదా. మరి ఇప్పుడు యుద్ధం ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందండి? చైనా యుద్ధంలో పాల్గొంటుందా, జర్మనీ పాల్గొంటుందా? కాదు కదా, ఈ రష్యా అండ్ యుక్రెయిన్ మధ్యలో యుద్ధం జరుగుతుందండి. ఎవరు మోహరించారు? మరి యుక్రెయిన్ వాళ్ళు అయితే వాళ్ళ టెరిటరీస్ని కాపాడుకునే పనిలో మాత్రమే ఉన్నారు, వీళ్ళు ఎక్కడా మోహరించడం లేదు. సో ఎవరండి మోహరించిందంటే మాస్కో అనేది రష్యాలోని ఒక నది పేరండి. దీని పేరు మీదగానే మన బ్రహ్మోస్ మిజైల్ కూడా దీని పేరు మీదనే పెట్టడం జరిగిందండి. మాస్కోవా నది అండ్ బ్రహ్మపుత్ర నది రెండు కలిపి మాస్కోవా అని పెట్టడం, బ్రహ్మోస్ అని పెట్టడం జరిగింది. ఇది మాస్కోవా అండి. ఇట్ ఈజ్ ఏ రష్యన్ వార్షిప్ అండి. రష్యాకి సంబంధించిన ఒక ఫేమస్ వార్షిప్. దీనికి కొన్ని డ్యామేజెస్ అయ్యాయి, యుద్ధం జరుగుతున్నప్పుడు కొన్ని డ్యామేజెస్ అయ్యాయి. యుక్రెయిన్ వాళ్ళు మిజైల్స్ ప్రయోగించారు, దానివల్ల నెప్ట్యూన్ మిజైల్స్ ప్రయోగించారని చెప్పి న్యూస్లో ఉందండి. దానివల్లే దీనికి డ్యామేజెస్ అయ్యాయని చెప్పి యుక్రెయిన్ వాళ్ళు చెప్తున్నారు. బట్ రష్యా వాళ్ళు మాత్రం లేదు, ఇంటీరియర్గా ఎలక్ట్రిక్ సర్క్యూట్ ద్వారా కొన్ని డ్యామేజెస్ జరిగినాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ నెప్ట్యూన్ మిజైల్ సిస్టమ్. ఇందాకే మాట్లాడుకున్నాం నెప్ట్యూన్ మిజైల్ సిస్టమ్ విచ్ వాజ్ ఈ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీ? నెప్ట్యూన్ మిజైల్ సిస్టమ్ దీన్ని యుక్రెయిన్ వాళ్ళు 2014లో క్రిమియాని రష్యా వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత 2021లో దీన్ని యూఎస్ నుంచి కొనుగోలు చేయడం జరిగిందండి. నెప్ట్యూన్ మిజైల్ సిస్టమ్ ఇది ఏంటంటే యాంటీ షిప్ మిజైల్ అండి. ఇది యాంటీ షిప్ మిజైల్. దీంతోనే మాస్కోవా అనే షిప్ని మేము డ్యామేజ్ చేశామని చెప్పి యుక్రెయిన్ వాళ్ళు ప్రకటించడం జరిగిందండి. సో ఆన్సర్ ఏంటంటే ఇందులో యమన్, సౌదీ అరేబియా, యుక్రెయిన్, యుఏఈ. ఆన్సర్ ఈజ్ యుక్రెయిన్ అండి. యుక్రెయిన్కి సంబంధించిన మిజైల్ సిస్టమ్ ఇది, నెప్ట్యూన్ మిజైల్ సిస్టమ్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఈజ్ ఓపెన్డ్ ఇన్ విచ్ ప్లేస్? మనం ఇందాకే మాట్లాడుకున్నాం గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ గురించి. దాన్ని ఎవరు ఇనాగ్రేట్ చేస్తున్నారండి? దాని ఫౌండేషన్ స్టోన్ వేయడానికి ఎవరెవరు వస్తున్నారు? ప్రధానమంత్రి మోడీ గారు, మారిషియస్ ప్రైమ్ మినిస్టర్ అయిన ప్రవీణ్ జగన్నాథ్ గారు, అండ్ WHO జనరల్ అయిన అడ్హనమ్ టెడ్రోస్ గ్యాబ్రియస్ గారు. వీళ్ళు ముగ్గురు కలిపి దీనికి ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు. మరి ఇది ఎక్కడ వేస్తున్నారండి? గుజరాత్లో వేస్తున్నారు, రైట్? గుజరాత్. మరి ఇక్కడ ఉన్నాయండి, గుజరాత్కి సంబంధించిన సిటీస్ ఎక్కువగా ఉన్నాయండి. మన హైదరాబాద్ అయితే తెలంగాణలో ఉంది, అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి ఇదైతే ఇవి రెండు గుజరాత్కి సంబంధించినవి కాదు. గుజరాత్కి సంబంధించిన సిటీస్ ఏమంటే జామ్నగర్ అండ్ రాజ్కోట్. మరి ఇది జామ్నగర్లో వేస్తున్నారా, రాజ్కోట్లో వేస్తున్నారా? మనం ఇందాకే నేను ఫస్ట్ టాపిక్ దీని గురించే స్టార్ట్ చేశాను కదండి. జామ్నగర్లో వేస్తున్నారా, రాజ్కోట్లో వేస్తున్నారా? ఆన్సర్ ఈజ్ జామ్నగర్ అండి. జామ్నగర్లోనే దీన్ని ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతుంది. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.